పోలవరం నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న చంద్రబాబు. గత ప్రభుత్వం ప్రాజెక్టుపై కక్షతో పనులు నిలిపివేసిందని మండిపాటు. ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు స్వాగతం పలుకుతామన్న సీఎం. తెలంగాణ సీఎం కోరడంతో రాయలసీమ ప్రాజెక్టుని చంద్రబాబు నిర్వీర్యం చేశారన్న సజ్జల. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ దీనిపై వివరణ ఇచ్చారన్న వైసీపీ నేత. చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టారంటూ ఫైర్. రాజకీయంగా కక్ష సాధించాలంటే బంధ మార్గాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే బద్నాం చేసిందన్న కేటీఆర్. ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపాటు. ఏపీలో సర్ గడువు పెంచాలంటూ ఈసీకి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి లేఖ. వివిధ పార్టీలు, కొందరు కలెక్టర్స్ నుంచి వచ్చిన సూచనల దృష్ట్యా లెటర్. ఇప్పటి వరకు 88% ఎస్ఐఆర్ పూర్తయిందన్న వివేక్ యాదవ్. ఇంకా 9% పైగా ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని వెల్లడి. ములుగు జిల్లా ఆలుబాకలో రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు ఆందోళన. వెంకటాపురం నుంచి చెర్ల వరకు రహదారి ధ్వంసం. లారీల రాకపోకలకు రహదారి మరింత దెబ్బతింటోందని ఆరోపణ. వెంటనే కొత్త రహదారిని నిర్మించాలని డిమాండ్. కర్నూలు జిల్లా ఆదోనిలో డాక్యుమెంటరీ రైటర్స్ ఆందోళన. జీవో నెంబర్ 396కి వ్యతిరేకంగా 2 రోజులు పెన్ డౌన్. జీవో అమల్లోకి వస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని నిరసన. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక. వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం. బంగారం వ్యాపారులపై పలువురు ఫిర్యాదులు. తక్కువ క్యారెట్స్ బంగారం, ఎక్కువ క్యారెట్స్ పేరుతో అమ్మినట్లు కంప్లైంట్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రంలో తప్పిన ప్రమాదం. అదుపు తప్పి కల్వర్టర్ ఎక్కి పక్కకు ఒరిగిన ప్రైవేట్ బస్. ప్రమాద సమయంలో వాహనంలో 45 మందికి పైగా ప్రయాణికులు. ఘటనలో 4గురికి స్వల్ప గాయాలు. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగిందని ప్యాసింజర్స్ ఆగ్రహం. అల్లూరి జిల్లాలో సర్ ప్రక్రియ పూర్తి. ఏపీలో మొదటిసారి 100% పూర్తి చేసిన జిల్లాగా గుర్తింపు. భౌగోళికంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నా కంప్లీట్ చేశామన్న కలెక్టర్ నిశాంతి. రైలు బోగీలో పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్. ట్రైన్ కోచ్లలో ఎలా అనుమతిస్తారని మొదలైన విమర్శలు. ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ. అది ప్రైవేట్ గా బుక్ చేసుకున్న సెలూన్ ఖర్ అని నార్థన్ రైల్వే స్పష్టీకరణ. ఈ ప్రయాణానికి 3 లక్షలకు పైగా చెల్లించినట్లు వెల్లడి.